Morning everybody, particularly the youngsters of the Hyderabad who have come here to join in this yoga walk. Yesterday I was speaking to my director and somewhere she is my tutor also. She was telling me about what the importance and the greatness of yoga. Basically, we should be proud of our history and culture. చాలా మట్టుకు మనము మన సంస్కృతితోటి మన చరిత్రతోటి మనం కనెక్ట్ కాము. నేను నాకు చెప్తుంటే I was taken back. Even though I am also somewhere I wrote my UPSC with history, but yoga has a history of more than 5,000 years. Yoga is not connected to any faith. Yoga is not connected to any religion. Yoga is connected to you. It is connected to your conscious. It is connected to your health. And it is connected to the nature. It is connected to the society. ప్రపంచానికి భారతదేశం అంటే యోగా. యోగాని మనము ప్రతి బడిలో ప్రతి కాలేజీలో it should become a curriculum. Particularly every family, irrespective of their profession, it should be part of their life. It will strengthen you mentally, physically, and it will give you that confidence to tackle your life, the most complicated life we are facing in this world. Most of them అన్నీ ఉన్నా అల్టిమేట్లీ మనకు స్ట్రెస్ ఉంటుంది. అధిగమించాలన్నా, ఓ సమతుల్యాన్ని పాటించాలన్నా, బ్యాలెన్స్ గా జీవించాలన్నా, ఆరోగ్యం కంటే గొప్ప భాగ్యం ఇంకా ఏ లేదు కనుక మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి, మన దినచర్యని మనం క్రమశిక్షణతో నడిపించుకోవాలి. ఈ అన్నిట్లో భాగస్వామ్యం మనకు దిక్సూచి అంటే యోగాని నేను విశ్వసిస్తాను, నమ్ముతాను. ఒక గొప్ప ప్రసాదం మనకు మన పూర్వీకులు ఇచ్చింది. ప్రతి ఒక్కరు ప్రతి స్కూల్లో, ప్రతి కళాశాలలో, ప్రతి జాగలో యోగాని దినచర్యగా, ఓ పవిత్ర చర్యగా భావిస్తూ మనం ప్రాక్టీస్ చేయాలని చెప్పి మీ అందరితోటి విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి మీకు శుభాభినందన తెలియజేస్తూ 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డే. ఆనాడు తెలంగాణలో ప్రతి పౌరుడు, ప్రతి యువత ఈ యోగా డేలో దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను.